ఇవాళ పిహెచ్ అంటే ఏంటి, పిహెచ్ వల్ల మొక్కలకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇవాళ తెలుసుకుందామండి. నమస్తే అండి, నా పేరు మహేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెజర్ యువర్ నేచర్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పిహెచ్ ఆఫ్ సాయిల్. పిహెచ్ ఆఫ్ సాయిల్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ కానీ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కానీ అంటారండి. సో ఈ పిహెచ్ అనేది స్కేలింగ్ ఉంటుందండి. 1 to 14 వరకు ఉంటుంది. 1 to 7 అన్నది న్యూట్రల్, 1 నుంచి 6 వరకు యాసిడ్ అంటారు, 8 నుంచి 14 వరకు బేస్ అంటారు అనమాట. దీని గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, కొన్ని ప్లాంట్స్కి సాయిల్ యాసిడిక్గా ఉంటే ఇష్టం ఉంటుంది, కొన్ని సాయిల్కి బేసిక్ కానీ ఆల్కలైన్ కానీ ఉంటే ఇష్టం ఉంటుంది. సో అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాటి గ్రోత్ అనేది బాగా చూపిస్తుంది. సో ప్లాంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఎసిడిక్ సాయిల్ మెయింటైన్ చేయాలో బేసిక్ సాయిల్ మెయింటైన్ చేయాలో అనేది. అందుకనే నేను ఈ స్కేల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని 1 to 14 వరకు స్కేల్ రీడింగ్ ఉంటుంది. 7 దగ్గరేమో న్యూట్రల్ అంటారనమాట. ఇది యాసిడ్ కాదు, బేస్ కాదు, న్యూట్రల్గా ఉంటుంది దీన్ని. ఇది ఇక్కడ మిగతాది 7 కన్నా 1 to 6 మధ్యలో ఉన్నవి యాసిడ్ అంటారు, 8 to 14 ఏమో బేస్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనము కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్, కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్, కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైతే యాసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయో వాటి గురించి తెలుసుకుందాము. అందులో ఫ్లవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి హైబిస్కస్, హైడ్రేంజియా, బెగోనియాస్, మ్యారీగోల్డ్, అమర్లిలీస్, యాస్టర్, ఎగ్జోరాస్, రోజెస్ స్లైట్గా, అంటే మరీ ఎసిడిక్ సాయిల్ కాదంటే స్లైట్గా ఇష్టపడుతుంది. ఇంకా వెజిటేబుల్ ప్లాంట్స్కి వస్తే టొమాటోస్, రాడిష్, స్వీట్ పొటాటో, పెప్పర్స్, పొటాటోస్, బీన్స్, క్యాబేజ్, క్యారెట్స్, క్యూకంబర్స్, ఆనియన్స్, స్వీట్ కార్న్, ఇలాంటివన్నీ వెజిటేబుల్స్ అండి. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే గ్రేప్స్, యాపిల్స్, స్ట్రాబెర్రీస్ అనే కాదంటే ఆల్మోస్ట్ అన్ని బెర్రీ ప్లాంట్స్కి ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టపడతాయి. పైనాపిల్, ఇంకా డెకరేటివ్ ప్లాంట్స్కి వస్తే క్రోటాన్స్ అండ్ ఫర్న్స్. సో నేను కొన్ని వరకు అంటే మామూలుగా కొన్ని ఇంట్లో ఏవైతే పెంచుకుంటామో అవే సెలెక్టెడ్గా రాశాను. ఇంకా చాలా ఎసిడిక్ సాయిల్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయండి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో ఇది దీని గురించి చార్ట్ పేపర్ అండి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్లోనే హైడ్రేంజియా గురించి చెప్పాను కదండి. హైడ్రేంజియాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లో పిహెచ్ అంటే ఇక్కడ యాసిడ్స్ అనమాట. సాయిల్ ఎప్పుడైతే ఎసిడిక్గా ఉంటుందో వాటి యొక్క పువ్వులు పింక్ కలర్లో వస్తాయి అన్నమాట. అదే సాయిల్ కానీ బేస్ కింద మారిపోయింది అనుకోండి, మనము అంటే మనం సాయిల్ నార్మల్గా న్యూట్రల్ స్టేజ్ కానీ బేస్ కింద కానీ వెళ్ళిపోయినప్పుడు ఎసిడిక్ లవింగ్ ప్లాంట్స్కి, అది ఎసిడిక్ సాయిల్ లవింగ్ ప్లాంట్స్కి ఏంటంటే మనం కొన్ని మొక్కలకి ఇవ్వడం వల్ల వాటి సాయిల్ ఎసిడిటీ అనేది పెరుగుతుంది. అలా మనం ఇవ్వలేని పక్షంలో అవి బేస్ కింద మారిపోతాయి. అలా బేస్ కింద మారినప్పుడు హైడ్రేంజియా సాయిల్ కానీ బేస్ కింద మారిపోతే అవి బ్లూ కానీ పర్పుల్ షేడ్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో. ఎసిడిక్ సాయిల్ లవింగ్ ప్లాంట్స్ చాలా, ఇందాక మనం లిస్ట్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనము సాయిల్ కొన్ని, అంటే మనం ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ యూజ్ చేస్తాము, దానివల్ల చాలా సాల్ట్స్ సాయిల్లో మిక్స్ అవ్వటం వల్ల ఎసిడిక్ నేచర్ అనేది పోయి బేస్ నేచర్ కింద చేంజ్ అయిపోతుంది సాయిల్లోని. సో మనం మన సాయిల్ని మళ్ళీ ఎసిడిక్గా ఎలా చేయాలో అన్నది కొన్ని మెటీరియల్ యూజ్ చేసుకొని మనం సాయిల్ని ఎసిడిక్ సాయిల్గా మార్చుకోవచ్చు. అది ఫస్ట్ ఏంటంటే న్యాచురల్గా వచ్చేది రెయిన్ వాటర్ స్లైట్గా ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. మన రెయినీ సీజన్లోనే మనం ఎప్పుడైతే వర్షాలు పడతాయో మామూలుగా ఓపెన్గా ఉన్నప్పుడైతే మొక్కలకి ఆటోమేటిక్గా వర్షం పడి ఆ నీళ్ళని స్టోర్ చేసుకొని స్లైట్గా ఎసిడిక్గా మారుతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు మనం టెర్రస్ గార్డెనింగ్ కానీ లేదంటే కారిడోర్స్లో కానీ లేదంటే మనం బాల్కనీస్లో పెంచుకునే మొక్కలకి కొన్నిసార్లు అవసరం పడుతుంది ఎసిడిక్ నేచర్. సో అలాంటి మొక్కలకి మనం వర్షం పడినప్పుడు వాటర్ కలెక్ట్ చేసుకొని మనం మొక్కలకి ఇవ్వచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెయిన్ వాటర్.
నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్పాగ్నమ్ మాస్. ఇది మామూలుగా నర్సరీస్లో స్పాగ్నమ్ మాస్ దొరుకుతుందండి. ప్యాకెట్ 80 నుంచి 120 రూపీస్ చేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఆ స్పాగ్నమ్ మాస్ ఏంటంటే కొంచెం తీసుకొని మొక్క మొదట్లో వేసేసి వదిలేస్తే మనం వాటరింగ్ చేసినప్పుడల్లా దాని నుండి మనకి సాయిల్ ఎసిడిటీ అనేది స్లోగా రిలీజ్ అయ్యి పెరుగుతుంది. అంటే సాయిల్లోకి లోపలికి వెళ్ళి సాయిల్కి అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అది పెట్టు. థర్డ్ వచ్చేసి టీ పౌడర్. ఇంట్లో ఈజీగా మనకు దొరుకుతుంది. 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ టీ పౌడర్ వేసుకొని బాగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని 1:4 రేషియోలో, ఇప్పుడు మనకి ఫిల్టర్ చేసుకుంది 1 గ్లాస్ వచ్చింది అనుకోండి, 4 టైమ్స్ వాటర్ కలుపుకొని అది మనం మొక్కలకి ఇవ్వచ్చు. అలా కూడా సాయిల్ ఎసిడిటీ అనేది మనం పెంచగలుగుతాం. ఇంకా కాఫీ గ్రౌండ్స్, నా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ డైరెక్ట్గా వాటర్లో ఇంతకు ముందులాగే 1 స్పూను నార్మల్ వాటర్లో మిక్స్ చేసేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత మళ్ళీ 4 టైమ్స్ ప్లెయిన్ వాటర్ కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు. లేదు అంటే బాయిల్ చేసేనే ఇవ్వచ్చు. ఇందాక టీ పౌడర్కి ఎలా చెప్పానో అలా కూడా బాయిల్ చేసి ఇవ్వచ్చు. సో 4th వన్ అది కాఫీ అనమాట. 5th వన్ వచ్చేసి సల్ఫర్ గ్రాన్యూల్స్. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి, అది ఆర్గానికే. కొంచెం సల్ఫర్ గ్రాన్యూల్స్ 1/2 టీ స్పూన్ ఒక్కొక్క మొక్కలో వేసేస్తే ఆటోమేటిక్గా స్లోగా ఎసిడిటీ అనేది సాయిల్కి పెరుగుతుంది. ఇంకా 6th విషయానికి వస్తే వెనిగర్. ప్లెయిన్ వెనిగర్ అండి, మనం కిచెన్లో ఎప్పుడు చాలామంది వాడుతూ ఉంటాము. ప్లెయిన్ వెనిగర్ 1 టీ స్పూన్ వెనిగర్ 1 లీటర్ వాటర్లో కలిపి అది కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. 1 స్పూన్ ఆఫ్ వెనిగర్. సో ఇలాగా మనం సాయిల్ ఎసిడిటీ అనేది పెంచవచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ సాయిల్ ఎసిడిటీ మనం పెంచాలి? ఎందుకు అంత నెసెసిటీ ఏముంది? మన pH లెవెల్ ఎందుకు తగ్గించాలి? దానికి ఎసిడిటీగా ఎందుకు అంటే న్యూట్రల్గా ఉన్నది కానీ బేస్ ఫామ్లో ఉన్నది కానీ మనం యాసిడ్ లెవెల్లోకి ఎందుకు మార్చాలంటే, కొన్ని ప్లాంట్స్ ఎసిడిక్ సాయిల్ ఉన్నప్పుడే అవి మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే వాటికి యాసిడ్ ఉండే సాయిల్ అంటే ఇష్టం అనమాట. అలా ఉన్నప్పుడే అవి న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే న్యూట్రల్ స్టేజ్ కానీ బేస్ స్టేజ్కి వచ్చేస్తే అవి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని అన్ని కోల్పోతాయి అన్నమాట. సో ఇవేంటంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది యాసిడ్ సాయిల్ లవింగ్ ప్లాంట్స్ అనమాట. అంటే సాయిల్ ఎసిడిక్గా ఉన్నప్పుడు న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఈజీగానే. అలాంటప్పుడు మనం ఎన్ని న్యూట్రియంట్స్ ఇచ్చినా వేస్ట్ అనమాట. అందుకనే మనము సాయిల్ని ఎప్పటికప్పుడు ఎసిడిటీ కింద మార్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ మంత్లీ ఒకసారి చేస్తే చాలండి. మీ ఇంట్లో అవైలబుల్గా నేను ఇప్పుడు 6 టైప్స్ చెప్పాను. ఆ 6 టైప్స్లో ఏది అవైలబుల్గా ఉన్నా మంత్లీ ఒక్కసారి ఫాలో అవుతే చాలు. ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా మామూలుగా నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ అవి మనము కంపోస్ట్లు అవి 15 డేస్కి అలా ఇస్తాము, అలా ఏం ఇవ్వక్కర్లేదు. మంత్లీ ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది.